సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు. కొన్నేళ్లుగా విలీనం కోసం కోట్లాడుతున్నామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేసేందుకు సిద్దమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కార్ఖానాలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. కంటోన్మెంట్ ప్రజానీకం విలీనం కోరుకుంటున్నారని, కేంద్రం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సిస్టాలు ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల ద్వారా వారిని కోరుతున్నా. ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణమే స్పందించి తక్షణమే ఆ గెజిట్లను ఆపి ఢిల్లీలో పోయి మాలక ధర్నాలో దీక్షలో చేసి తీసుకురావాలని కోరుతున్నాను. అన్ని మార్పులు రావాలంటే విలీనం జరగాల్సిందే. విలీనం జరగాలంటే అందరం ఐక్యం కావాల్సిందే, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిందే. ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిది కూడా బాధ్యతనే. సికింద్రాబాద్ పక్కకే మన కాన్స్టిట్యున్సీ, వారిది కూడా బాధ్యతే. మన బండి సంజయ్ గారు ఇదే దారిలో పోతుంటారు, అందుకే ఇక్కడ పెట్టుకున్న దీక్ష. వాళ్ళు ఎప్పుడైనా పోతే ఇద్దరు చూస్తారు. ఈటల రాజేందర్ గారు పోవాలంటే ఇదే దారి, బండి సంజయ్ గారు పోవాలంటే ఇదే దారి. కాబట్టి వారికి కూడా తెలిసి రావాలి కంటోన్మెంట్ బోర్డుని